బయటికి రండి. లోపలికి చంపేస్తాను జాగ్రత్త. కూసవే నోరు నోరు చెప్పండి ఏడవుతా చెప్పండి. మర్యాదగా మీరే వాళ్ళకి నచ్చ చెప్పండి ఏడవకూడదు. నోరు బియ్యండి. సౌండ్ గాని వచ్చిందో అక్క మమ్మల్ని ఏం చేస్తారు అక్క? భయంగా ఉంది అక్క. మాట్లాడవు అంతే. ఏయ్ ఎవరైనా నోరెత్తారా ముందు మీ పని అయిపోతుంది. పదండ్రా. అక్క మనల్ని తీసుకెళ్ళి ఏం చేస్తారక్క? లేదమ్మా సరేగా భయపడకు. భయంగా ఉందక్క. హలో, ఏం వెతుకుతున్నా? షూస్ ఇక్కడ వదిలేశాను. లైట్ వెలుగుతుంది ఆ షూనా? చెప్పులు కుడుతుంది ప్రియా పాప, ఆ అమ్మాయికి ఇచ్చాను. ఆ కొట్టు ఎక్కడుంది? మెయిన్ రోడ్కి వెళ్తా పక్కన ఉంటుంది చూడు. సెల్వి, సెల్వి, సెల్వి ఎక్కడికి వెళ్ళింది? సెల్వి, సెల్వి, నిన్నే. ముందా చెవిలో ఉన్నది ఏంట్రా పిలవాలి. నా చార్జర్ ఎక్కడ పెట్టావు? ఆ టీవీ మీద ఉంటది చూడు. ఎక్కడ పడితే అక్కడ పెడతావు. అక్క మీ పేరు సెల్వియా? మా అమ్మ పేరు కూడా సెల్వియా అక్క. ఏయ్ లోపలికి వెళ్ళవే. అక్క అది మా అమ్మ పేరు అక్క. ఆ పేరుని మార్చుకోమనండి అక్క. మార్చుకోమని చెప్పండి అక్క. మా అమ్మ పేరు అక్క. మార్చుకోమని చెప్పండి అక్క. అక్క మార్చుకోమని చెప్పండి అక్క. అక్క బామ్మా, ఇక్కడ చెప్పుల కొట్లో ఒక అమ్మాయి ఉండాలిగా. అది నిన్నటి నుంచి కనిపించలేదయ్యా. ఎక్కడికో తీసుకెళ్లి అమ్మేశాడు. చేతుల నిండా డబ్బు పెట్టుకొని ఆడుతున్నాడయ్యా. ఆ బ్రోకర్ ఏదోతో కలిసి ఈ పిల్లని తీసుకెళ్లి ఎక్కడో అమ్మేసినట్టు ఉన్నాడయ్యా. ఇదిగో తీసుకోండి. నాకేం బట్టలు లేవా? నీకు బట్టలు దొరకలేదని సంతోషించు. పసిపిల్లల్ని కూడా వీళ్ళు వదిలిపెట్టరు. అన్నా వద్దన్నా, ప్లీజ్ ప్లీజ్ అన్నా, వద్దన్నా. వదలండి.
అక్క అక్క లోపల వాళ్ళు నేనేం చేశారక్క? అక్క నేను చిన్న పిల్లనే కదక్క, నన్ను ఏమైనా చేస్తారా అక్క? గాడిదలు అమ్మాయి బొమ్మల్ని కూడా వదిలిపెట్టారా? అక్క ఏడవకక్క, ఏడవకు. మీ అందరికి ఒక చిన్న కథ చెప్పనా? ఒక అడవిలో 10 ఆవులున్నాయి. అప్పుడు ఒక పులి వచ్చి వాటిని ఎలాగైనా వేటాడాలనుకుంది. అప్పుడు ఆ 10 ఆవులు కలిసి ఆ పులిని కుమ్మి తరిమేశాయి. ఇప్పుడు మనం కూడా అలానే చేద్దామా? అది మనం చెయ్యలేము. ఏ? నాతో రా. ఇదేం చోటో తెలుస్తుందా? ఫ్యాన్ బిగించే చోటే కదా. ఇక్కడ ఫ్యాన్ తగిలిస్తారు, తప్పించుకోవాలనుకున్న వాళ్ళకి ఊరి కూడా తీస్తారు. ఇంతకు ముందు ఒక అమ్మాయి తప్పించుకోవాలనుకుంది, ఆ అమ్మాయిని కూడా ఊరి తీశారు. అందుకని ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకోకు, సరేనా? రా. ప్రియా, రమ్మంటున్నాను కదా. రేయ్, చెప్పరా, చెప్పరా. చెప్పరా. లోపల ఎక్కడ ఉన్నావు? రేయ్, చెప్పరా. చెప్పరా. ఏయ్, చెప్పరా. ఎక్కడమ్మా? రేయ్, చెప్పరా, లేదంటే బుర్ర బద్దలు కొడతా. బాబు ఇతనే తీసుకెళ్ళండి నన్ను. చెప్పమంటుంటే. రే బ్రోకర్ రేయ్, చెప్పరా. నువ్వేనా చెప్ప. యాలగిరి కొండలో ఇలా ఊర్లో ఉంది. ఒక రోజు నేను ఇంట్లో నిద్రపోతుంటే అప్పుడు పెద్ద వర్షం పడింది. ఎవరూ లేని రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఉన్నట్టుండి ఒక ఆయన వచ్చి మెడ మీద కత్తి పెట్టాడు. పోలీసులు అందరూ అలానే నిలబడిపోయారు. నేను భయపడిపోయా. అప్పుడు ఎక్కడి నుంచో ఎవరో ఆయన్ని డమాలని షూట్ చేశారు. నేను పరిగెత్తి వెళ్ళిపోయా. మీరెవరు నవ్వరేంటి? ఎందుకు నవ్వాలి? మరి స్కూల్లో చెప్పినప్పుడు అందరు నవ్వారు. నువ్వు అబద్ధం చెప్పినా బానే ఉంది. ఏయ్, నేను అబద్ధం చెప్పట్లా, నిజమే చెప్తున్నా, నమ్మండి. మనల్ని ఎవరైనా అలా వచ్చి కాపాడితే బాగుంటుంది కదా. అవును కదా. సార్ సార్ నన్ను కొట్టకండి సార్. ఆ పిల్లని ఎక్కడ దాచారా? సార్ వద్దు సార్, నన్ను కొట్టకండి. చెప్పరా సార్, నేను చెప్తాను సార్, చెప్పేస్తాను సార్. యాలగిరి కొండలో ఇలా ఊర్లో ఉంది సార్. ప్రియా, తప్పించుకొని పారిపో. ఇక్కడ ఉండకు ప్రియా. లే లే ప్రియా, లేచి వెళ్ళు. తప్పించుకో ప్రియా. దయ్యం, దయ్యం, దయ్యం. అక్కడ ఊరేసుకున్న అమ్మాయి దయ్యంలా వచ్చింది. ఆమె నాతో మాట్లాడింది. నాతో మాట్లాడింది నిజం. నన్ను నమ్మండి. ఆమె నాతో మాట్లాడింది. నన్ను వదలండి. ఏయ్, నన్ను వదలండి. నిజంగానే ఉన్నదంటే మనం పడే కష్టాలు చూసి అదే మనల్ని కాపాడుంటుంది. లేదు లేదు, నేను తప్పించుకొని పారిపోతా. లేదు, నన్ను వదలండి. ప్రియా. వదలండి. మీరు ఎప్పుడైనా తప్పించుకోవడానికి ప్రయత్నించారా? ఎన్నాళ్ళు ఇలానే ఉండిపోతారు? చెప్తున్నాను కదా, ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఏమైంది?